దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు నేను మీకు కథ చెప్పబోతున్నాను. కథ అంటే కథ కాదు, రియల్ స్టోరీ. 1990 నాటి కథ. అప్పట్లో నేను కార్టూన్ గీసేవాణ్ణి. నారాయణగూడలోని జాగృతి పత్రికా కార్యాలయానికి తరచూ వెళ్ళేవాణ్ణి. అక్కడ లేఅవుట్ ఆర్టిస్ట్గా పనిచేసే పాలమూరు అబ్బాయిని గమనించాను. చాలా చలాకీగా ఉండేవాడు. ఆ అబ్బాయి ప్రముఖ రాజకీయ నాయకుని కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంచుమించు రాజోపేద ఆంతర్యం. జీవితంలో ఎంతో సాధించాలనే తపన ఉన్న ఆ అబ్బాయి తన ప్రేమను గెలిపించుకోవడంతో పాటు సొంత వ్యాపారం పెట్టుకుని కొద్ది కాలంలోనే ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. చూస్తుండగానే జెడ్పీటీసీ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యాడు. అనూహ్యంగా ఓ పార్టీ అధ్యక్షుడై తాజా ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టాడు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా ఒక సినిమాలా అనిపిస్తుంది కదా? ఇది సినిమా కథ కాదండి, రియల్ స్టోరీ. నేను చాలా క్లుప్తంగా చెప్పింది యనమల రేవంత్ రెడ్డి గురించే. ఇది మన జర్నలిస్ట్ మిత్రుడు ఓం ప్రకాష్ నారాయణ షేర్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.